హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో గ్రామ మరియు వాహన ఉద్యోగాలకు సంబంధించి ప్రకాశం జిల్లాకు సంబంధించి అధికారిక వెబ్సైట్లో మనకు తాజాగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఓకే, షార్ట్ లిస్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. మీకు ప్రకాశం జిల్లాకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ తాలూకా లింక్ అనే వీడియో డిస్క్రిప్షన్లో అందుబాటులోకి అయితే తెచ్చాను. దయచేసి అది ఫేక్ వెబ్సైట్ అని అనుకోవద్దు, అది ఒరిజినల్ వెబ్సైటే, ప్రభుత్వానికి సంబంధించిన వెబ్సైట్ అనమాట. ఆ యొక్క లింక్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు చూడవచ్చు వార్డ్ అండ్ గ్రామ సచివాలయం రిక్రూట్మెంట్ అని చెప్పి టైటిల్ ఉంది. డిస్క్రిప్షన్లో మనకు యానిమల్ హస్బెండ్ అసిస్టెంట్కి సంబంధించి, ఫిషరీస్ అసిస్టెంట్, సెరికల్చర్ అసిస్టెంట్, ఏఎన్ఎం, హార్టికల్చర్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించిన షార్ట్ లిస్టులు అనేవి మనకు అందుబాటులోకి అయితే తేవడం జరిగిందనమాట. సో మనకు యాక్చువల్గా మెరిట్ లిస్ట్ అనేవి అందుబాటులోకి తేవాలి, కానీ వీరు షార్ట్ లిస్ట్ అనేవి అందుబాటులోకి అయితే తెచ్చారు. డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించి మనకు ఈ యొక్క నేమ్స్ అంటూ ఏమీ లేవు, జస్ట్ హాల్ టికెట్స్ నెంబర్స్ని మాత్రమే వీరు పొందుపరచడంలో ఉన్న మతలబ్ ఏంటనేది మనకు ఇంకా తెలియలేదు. ఓకేనా? సో వీటికి సంబంధించి ఎవరైనా సరే ప్రకాశం జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు అయితే ఉంటే ఖచ్చితంగా నేను ఇచ్చిన ఆ యొక్క లింక్ని క్లిక్ చేసి డైరెక్ట్గా పేజ్కి వచ్చేసి మీరు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే చూడగలరని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. తప్పకుండా అన్ని జిల్లాలకు సంబంధించి కూడా మనకు ఈరోజు మ్యాక్సిమం మనకు లిస్టులు అనేవి అందుబాటులోకి అయితే వస్తాయి కాబట్టి తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ని అభ్యర్థులు గమనించాలని చెప్పి భావిస్తున్నా. ఓకేనా? సో డిస్క్రిప్షన్కి సంబంధించి మీకు పీడిఎఫ్ అనేది ఏ విధంగా ఉందని చూపిస్తాను. జస్ట్ క్లిక్ అనేది చేయండి, మనకు వెంటనే ఈ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయితే అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ పేజీలో. ఓకే, ఇక్కడ చూడండి. సో ఇక్కడ పీడిఎఫ్ అనేది మనకి ఇక్కడ అందుబాటులోకి అయితే రావడం జరిగింది. సో దీన్ని మనం క్లిక్ అనేది చేద్దాం, వెంటనే మనకు ఒక పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయితే అవుతుంది. ఓకే, ప్రకాశం జిల్లాకు సంబంధించి మాత్రమే అఫీషియల్ వెబ్సైట్లో మనకు అధికారికంగా రావడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మీరు చూడవచ్చు ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అండ్ రెస్పెక్ట్ ఆఫ్ పంచాయతీ సెక్రటరీస్ డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఈ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే హాజరైతే అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. మీకు సంబంధించి ఆల్రెడీ న్యూస్ పేపర్స్లోనూ, అంతేకాకుండా మీకు సంబంధించిన కలెక్టర్ ఎవరైతే ఉంటారో వారు ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి ఎక్కడికి రావాలని ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో మిగిలిన పోస్టులకు సంబంధించి కూడా అప్డేట్ అయితే వస్తుంది, వచ్చిన వెంటనే మీకు అందించడం జరుగుతుంది. అన్ని జిల్లాలకు సంబంధించి కూడా ఇలా ఇన్ఫర్మేషన్ అయితే రాబోతుంది కాబట్టి అభ్యర్థులు యొక్క విషయాన్ని గుర్తుంచుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే సిద్ధమైతే అవ్వండి. కానీ ఏంటంటే వీరిలాగా షార్ట్ లిస్ట్ని రిలీజ్ చేసే కంటే మెరిట్ లిస్ట్ని రిలీజ్ చేసి ఉంటే చాలామంది అభ్యర్థులకి ఈ యొక్క ఆందోళన అనేది తగ్గే అవకాశం అయితే ఉంది. సో ఇలా చేయడం వల్ల కొంచెం రూమర్స్ అనేవి వచ్చేందుకు ఆస్కారం అయితే ఉందని చెప్పి నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఓకే, మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.